ఏది అయినా ఆచి చికెన్ మసాలా. అమరావతి రాజధాని నిర్మాణ నేపథ్యంలో కొండవాగు, పాలవాగు వంతెన మరమ్మతు పనులను వేగవంతం చేశారు. 2 వాగులపై నిర్మిస్తున్న బ్రిడ్జిల మరమ్మతు పనులను మంత్రి నారాయణ స్వయంగా పరిశీలించారు. 2 వాగులపై 69 వంతెనలు కడుతున్నట్లు ఆయన తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో వర్షం నీరు పోవటానికి ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేస్తున్నామని, ఎక్కడా నీరు నిల్వకుండా చూస్తున్నామన్నారు. భవనాల నిర్మాణాలకు ఎక్కువ ఖర్చు అవుతుందంటూ వైసీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కు చదరపు అడుగుకు 3,945 రూపాయలు, అమరావతి హ్యాపీనెస్ట్ నిర్మాణానికి చదరపు అడుగుకు 3,393 మాత్రమే ఖర్చవుతుందని స్పష్టం చేశారు. వైసీపీ ఇలాగే అబద్దాలు ప్రచారం చేస్తే వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. వర్షాకాలం ఎంటర్ అయింది కాబట్టి అమరావతి క్యాపిటల్ సిటీలో ఎన్నో వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ 3 కెనాల్స్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్కి ఈస్ట్ వెస్ట్ కానీ నార్త్ సౌత్ కానీ ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్కి ఒక ట్రంక్ రోడ్డు వర్క్ జరుగుతుంది. ట్రంక్ రోడ్డు అంటే దాని వెడల్పు 165 అడుగుల నుంచి 195 అడుగులు ఉంటుంది. కొన్ని ట్రంక్ రోడ్స్ 6 వరుసలు, కొన్ని ట్రంక్ రోడ్స్ 9 వరుసలు. అయితే ఈ ఈస్ట్ టు వెస్ట్, నార్త్ సౌత్ తీసుకుంటే, ఈస్ట్ వెస్ట్ తీసుకుంటే దాదాపు 16 రోడ్లు ఉన్నాయి. నార్త్ సౌత్ 18 రోడ్లు ఉన్నాయి ట్రంక్ రోడ్స్. అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్. ఇవన్నీ కూడా ఈ యొక్క పాలవాగు, కొండవీటి వాగు మీద 69 బ్రిడ్జిలు కడుతున్నాం. ఎందుకంటే రోడ్డు స్ట్రైట్గా పోయేటప్పుడు ఎక్కడైతే పాలవాగు వస్తుందో అక్కడ బ్రిడ్జి కడుతున్నాం, కొండవీటి వాగు వస్తుందో బ్రిడ్జి కడుతున్నాం. సో మొత్తం 69 బ్రిడ్జిలు కడుతున్నాం. వర్షాకాలం వస్తుంది కాబట్టి, ఆల్మోస్ట్ వచ్చేసింది కాబట్టి ఈ బ్రిడ్జిలు కట్టేటప్పుడు అక్కడ బ్రిడ్జి కింద మట్టి పోయినసారి వెస్టర్న్ బైపాస్ కింద కంపట్టుండి బ్లాక్ అయ్యి వాటర్ రివర్స్ అయిపోయింది. అటువంటి పరిస్థితి రాకుండా ఉండటానికి వెస్టర్న్ బైపాస్కి పోయే దాని మీద ఏదైతే కొండవీటి వాగు, పాలవాగు మీద పోతుందో వాటి యొక్క మట్టి దాదాపు క్లీన్ చేశారు. అదేవిధంగా 69 ఎక్కడైతే బ్రిడ్జెస్ జరుగుతున్నాయో అక్కడ డైవర్ట్ చేయమన్నాం. ఎక్కడైతే బ్రిడ్జి వర్క్ జరుగుతుందో అక్కడ డైవర్ట్ చేయమని అది కూడా అధికారులు చేపట్టారు. ఏది ఏమైనా ఇంకొక వర్షాకాలం సీజన్ మనకు ఇబ్బంది ఉంటుంది. ఒక్క వర్షాకాలం సీజన్, ఈ సీజన్ అయిపోతే నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పటికి అన్ని బ్రిడ్జిలు అయిపోతాయి, వెంట్స్ క్లియర్ అవుతాయి. వెంట్స్ క్లియర్ అయినప్పుడు వాటర్ ఫ్రీగా ఫ్లో అవుతుంది. అందుకని ఈసారి వరకు అధికారులందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. దాని మీద జాగ్రత్త తీసుకుని వీలైనంత వరకు అవసరమైతే ఈ బ్రిడ్జెస్ వర్క్ని స్లో చేయండి. ఈ వర్షాకాలం ఈ 4 నెలలు, ఎందుకంటే ఎక్కడైతే బ్రిడ్జి కడుతున్నారో దానికి ముందు కట్టేసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, దాని మీద ఒక పెద్ద కట్టేశారు. ఎందుకంటే ఈ బ్రిడ్జి కట్టేటప్పుడు ఆ వచ్చే వాటర్ దీనికి అబ్స్ట్రక్షన్ అవుతుందని. అలా 69 బ్రిడ్జిల మీద ఇదే విధంగా కట్టలేశారు. అయితే ఆ కట్టల్ని తొలగించకుండా డైవర్షన్ పెట్టారు. డైవర్షన్ పెట్టినప్పుడు ఒక 8 అడుగులు, 9 అడుగులు, 10 అడుగులు పెట్టారు. ఒరిజినల్గా మనం తీసుకుంటే ఇప్పుడు కొండవీటి వాగు యొక్క వెడల్పు అదంతా బ్రిడ్జి 65 మీటర్లు. కొండవీటి వాగు ఇప్పుడు మనం చేసిన వెడల్పు 65 మీటర్లు. కానీ అంతకుముందు నిందంతా 10 అడుగులు, 8 అడుగులు, 15 అడుగులు. సో ఇంత పెద్దదిగా చేసేటప్పుడు ఖచ్చితంగా వాటర్ ముందుకు ఫ్లో కాకుండా కట్టేసి వర్క్ చేస్తున్నారు, డైవర్ట్ చేస్తున్నారు. నేను ఏదో చెప్పాను, అవసరమైతే కట్టలైనా తెంచేసేయండి, వీలైనంత వరకు వాటర్ నిలవకుండా చూడమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాని మీద అధికారులు వర్క్ చేస్తున్నారు. ఎమ్మెల్యే కూడా మీది